రెండు సార్లు గెలిచిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు సర్వపల్లి టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి. ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని అన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి వెంకటాచలం మండలం ఇమిడిపల్లిలో గడప గడపకు తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ప్రతి గడపలో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది, అశేష రెస్పాన్స్ వస్తూ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా కూర్చోబెట్టి కాఫీలు టీలు ఇవ్వకుండా పంపించడం లేదు. హారతులు అడుగడుగున హారతులు ఇస్తూ ఉన్నారు. అదంతా సోమిరెడ్డి గారు ఆయన మీద అభిమానంతో వచ్చారు. ఆయనకి ఈరోజు కొంచెం హెల్త్ రాలేకపోయారు. అందుకని ఆయన తరఫున నేను నడుస్తూ ఉన్నాను. ముఖ్యంగా జంగాలపల్లిలో ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే పనిచేసింది. అదేదో అంటారు చూడండి, కష్టం ఒకరిది ఫలితం ఒకరిది అన్నట్టు కష్టపడినంత సోమిరెడ్డి గారు అక్కడ చూస్తున్న అంగన్వాడీ బిల్డింగ్ కూడా సోమిరెడ్డి గారు శాంక్షన్ చేస్తే వీళ్ళు వచ్చి పెయింట్ వేయించుకున్నారు అంతే. అలాగా శంకుస్థాపన రాళ్ళు వేసుకోవడం, పెయింట్లు వేసుకోవడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. 2014-19లో కూడా జంగాలపల్లి గ్రామానికి ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అదేవిధంగా ఇక్కడ నుంచి నేషనల్ హైవే దాకా రోడ్ శాంక్షన్ చేయించింది మనమే. దాని తర్వాత మళ్ళీ బీటీ రోడ్ వేయించింది కూడా మనమే. సో ఈ విధంగా పనులంతా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగినాయి. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం